శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, అందరూ బాగున్నారు కదూ? ఈ ఉదయకాలం దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ప్రభును స్తుతిస్తూ ఆయన వాక్యం ధ్యానిస్తూ ఈ దిన కార్యక్రమాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే నాతో కలిసి పరిశుద్ధ లేఖన భాగములో నుండి ఈ దిన ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేసుకొనబడినటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథం 1 కీర్తన 2వ వచనం మాత్రం చదువుకుందాం. కీర్తన గ్రంథం 1 కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన మరి ఒక నూతన దినమును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలన మా దిన కార్యక్రమాలు ప్రారంభించక పూర్వము నీ పాద సన్నిధిలో మేమందరం ఏకముగా కూడి మిమ్మల్ని స్తుతిస్తూ మీ వాక్యం ధ్యానించడానికి చూపిన కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు, మీ వాక్కు ద్వారా మమ్మను బలపరచుమని, ఉజ్జీవింపజేసి ఈ లోకములో మీ కొరకు సాక్షికరంగా నడిపించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, కీర్తనాకారుడు దేవుని వాక్యాన్ని గురించి శ్రేష్టమైన మాటలు తెలియజేస్తుంటాడు. దేవుని వాక్యం ధ్యానించేటువంటి వారు ధన్యులు అని. దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు ధ్యానించటం, వాటిని పాటించటం, వాక్యం యొక్క అడుగుజాడలో నడుచుకోవడం మనము ఎంతో ఆశీర్వాదము అని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ వాడబడినటువంటి మాట దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును, ఆయన లేఖనాలను, ఆయన ఆజ్ఞలను దివారాత్రం ధ్యానించేవారు ధన్యులు. ధన్యులు అనేటువంటి మాటకు ఇంగ్లీష్లో బ్లెస్సెడ్ అని పదం వాడబడింది. సో ఈ మాటలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ధ్యానిస్తే మనం ధన్యులం అవుతాం. ఎలాంటి ధన్యత మనకు కలుగుతుంది అని అంటే 3 విషయాలు మాత్రం జ్ఞాపకం చేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని మనం చాలా అశ్రద్ధ చేస్తాం, కానీ దేవుని వాక్యాన్ని చదవటము, ధ్యానించటం మనకెంతో ఆశీర్వాదకరం. ఈ దినాలలో ఏమైపోయిందంటే, ఈ టెక్నాలజీ పెరిగే కొలది మనిషి యొక్క జీవితంలో బిజీ షెడ్యూల్ ఏర్పడడం బట్టి వాక్యాన్ని చదవడానికి కూడా సమయం దొరకడం లేదు. క్యాలెండర్స్లో చిన్న చిన్న వాక్యాలు మరి వ్రాసి పెట్టి మనకు సిద్ధంగా ఉంచారు. అది తప్పు అని కాదు, కానీ ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తుంటున్నప్పుడు ఆ వాక్యం ఆ ఒక్కటి చదివి ఇంక ఈ రోజుకి అయిపోయింది అని అనుకుంటే అది మనకు ధన్యత కాదు. దేవుని వాక్యాన్ని మనం క్షుణ్ణంగా చదవాలి, ధ్యానించాలి. తద్వారా మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏమిటంటే 119వ కీర్తన 49, 50 వచనాలలో ఈ 3 మాటలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఒకటి ఏమిటంటే, దేవుని వాక్యం వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించున్నావు. ఆ వాక్యాన్ని చదివినప్పుడు నిరాశలో ఉన్నటువంటి మనకు ఒక నిరీక్షణ కలుగుతుంది. అరే, నాకు ఇది కలగలేదు అని అనుకుంటున్నాను కదా, దేవుడు నా జీవితంలో భవిష్యత్తులో ఇంకొక అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్కుతో మనతో మాట్లాడతాడు. కాబట్టి నిరాశలో ఉన్నప్పుడు నీవు కృంగిపోవద్దు, దేవుని వాక్యాన్ని చదువు, నీకు నిరీక్షణ కలుగుతుంది. రెండవది, దేవుని వాక్యాన్ని ధ్యానించడం వలన, దేవుని వాక్యాన్ని పాటించడం వలన మనకు కలిగే రెండవ ఆశీర్వాదం ఏంటంటే, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది అని అంటాడు. అవును, మన యొక్క జీవితాల్లో దేవుని వాక్యం మనను బ్రతికిస్తూ ఉంది. అనుదినము కూడా నూతనమైన వాత్సల్యం చేత ఆయన అనుదినము కృప వెంబడి కృపను మనపైన కృమ్మరిస్తూ మనను సజీవ లెక్కలో చేరుస్తూ ఉంటున్నాడు. కొన్ని పర్యాయాలు వాక్యాన్ని మనం ధ్యానించకుండా మనకున్నటువంటి సమస్యలను బట్టి ఇక నాకెందుకు ఈ జీవితము అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, కానీ ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్యం సజీవమైనటువంటి వాక్యం, దేవుని వాక్యం క్రియాత్మకమైనటువంటి వాక్యం నీ జీవితంలో నూతన క్రియను జరిగించి నిన్ను బ్రతికిస్తుంది.
మూడవది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని అంటాడు. ప్రియ దేవుని ప్రజలారా, మన యొక్క జీవితంలో బాధతో కుంగిపోయి ఉంటున్నామా? అయితే దేవుని వాక్యం మనకు నిరీక్షణ కలుగజేస్తుంది, మనను బ్రతికిస్తుంది. అంత మాత్రమే కాకుండా మన శరీరాత్మలకు, మనస్సుకు నెమ్మదిని కలగజేస్తుంది. కొన్నిసార్లు మరి వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఆ వాక్యం చదివినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మన వెన్ను తట్టి మనల్ని బలపరిచినట్లు అనిపిస్తుంది. దిగులు పడకము, జడియకము, నేను నీకు తోడై ఉన్నాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని ఆ మాటలు మనం చదివినప్పుడు అలనాడు మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉంటాను అని యెహోషువతో చెప్పిన మాటలు ఆనాడు యెహోషువను ధైర్యపరిచాయి. అదే మాటలు నిన్ను నన్ను కూడా ధైర్యపరుస్తాయి, మనకు నెమ్మదిని కలగచేస్తాయి. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, అనుదినము దేవుని వాక్కును మనం చదువుదాం, ధ్యానిస్తాం, ధన్యులమవుదాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము మాకు నిరీక్షణ కలగజేస్తుంది, మీ వాక్యము మాకు నెమ్మదినిస్తుంది, మీ వాక్యము మమ్మను బ్రతికిస్తుంది ప్రభు. అలాంటి సజీవమైన వాక్యాన్ని అనుదినము కూడా మేము ధ్యానిస్తూ మీ దీవెనను పొందినట్లు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.